పలానోళ్ళ పిల్ల బాగా చదువుతుంది, పలానోళ్ళ పిల్లగానికి మంచిగా చదువు వస్తుంది, పలానోడు ఈసారి పక్క కొలువు కొడతాడరా అని అనుకుంటుంటారు ఊళ్ళలో పబ్లిక్. అరే ఒంట్లే పానం మంచిగా లేక ఒక్క మార్కు తగ్గింది కానీ పానం బాగా లేకున్నా బడి బంద్ పెట్టదు మా బిడ్డ అని మస్తుగా చెప్పుకుంటుంటారు అమ్మ నాయనలు. బిడ్డలు కొడుకులను సర్కార్ కొలువులు వచ్చేటి దాకా చదివిపియాలని కలలుగంటుంటారు. అగో అట్లా ఒక నాయన కన్న కలలను నిజం చేసిందో బిడ్డ. ఖమ్మం జిల్లా మిట్టపల్లి ఊళ్ళో ఉండేటికి చెల్లె 5 సర్కార్ కొలువులు కొట్టింది. పేరు జంగం జ్యోతిశిలీష. అమ్మ శారద, నాయన ఫౌలు కూలి పనులు చేసుకుంటా 2 బిడ్డల్ని చదివిస్తే పెద్ద బిడ్డ ఒక్కటే ఏడాదిలో 5 కొలువులు కొట్టింది. నేను ఎప్పుడు కూడా ఆడపిల్లగాలని ఆలోచించలేదు. చదువు విషయంలో చాలా ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుకుంటూ మేము చదివించామండి పాపల్ని. నాకు ఈ పేరు తెచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండి. ఇలాంటి బిడ్డ పుట్టినందుకు మాకు చాలా గర్వంగా ఉంది. మా కూతురికి జాబులు రావటం చాలా హ్యాపీగా ఉంది, ఆనందంగా ఉంది. మాకు చదువు రాకపోయినా కానీ మా తమ్ముడు ముందుండి వాళ్ళు నడిపించుకుంటూ ఇంతవరకు తీసుకొచ్చారు. మస్తు మురుస్తున్నారు అమ్మ నాయనలు. మొదలు గురుకులం టీచరు, అటంక స్కూల్ అసిస్టెంట్, గ్రూప్ 4 అంగన్వాడీ సూపర్వైజరు, ఇప్పుడు గ్రూప్ 1 ర్యాంకులు. రాష్ట్రంలో 604 ర్యాంక్ వస్తే మల్టీ జోన్ 1 కింద 159 ర్యాంక్ వచ్చింది. ఎస్సీ కోటా కింద 25 ర్యాంకు, మహిళా కోటా కింద 7 ర్యాంకు కొట్టింది గ్రూప్ 1 పరీక్షలకి చెల్లె. మా నాన్నగారు టాపీ పని చేస్తారు, మా అమ్మ వ్యవసాయ కూలీ పనులకు వెళ్తుంది. సో వాళ్ళిద్దరు ఎంత ఆర్థికంగా వెనుకబడి ఉన్నా సరే, వాళ్ళు చదువుకోకపోయినా సరే, సో వాళ్ళకి చదువు విలువ అనేది అర్థమైంది. సో వాళ్ళు పని చేస్తున్నట్టు మేము పని చేయకూడదు, వాళ్ళు ఎండలో కష్టపడుతున్నట్టు మేము ఎండలో కష్టపడకూడదు, మేము ఉన్నతంగా ఉండాలి అని చెప్పి నన్ను మా చెల్లిని, 2 ఆడపిల్లలైనా సరే మా అమ్మ నాన్న అలాగే మా మామయ్య ఎప్పుడు నాకు వెన్నంటే ఉండి ప్రోత్సహిస్తూ వచ్చారు. ఇబ్బందులలో ఉన్నప్పుడు మేనమామ సాయం చేసిండట చెల్లెకు. ఇంకో పెద్ద ముచ్చట ఏంటంటే చెల్లెకు చిన్నప్పటి సందే ఒంట్ల పానం మంచిగా ఉండదట. ఒంట్లో సరిపోని నెత్తులు లేక 50 సార్లు అంటే రక్తం ఎక్కించుకున్నా అని చెప్పుకుంటా మస్తు బాధపడ్డది. సో నాకు ఎనిమియా ఉంది. సో ఎనిమియా అంటే నాకు ఫస్ట్లో డయాగ్నోస్ అవ్వకపోవటం వల్ల తరచూ బ్లడ్ ఎక్కివ్వటం జరిగింది. సో కొన్ని రోజులు అలా బ్లడ్ ఎక్కిస్తూనే ఉన్నారు. తర్వాత నాకు డయాగ్నోస్ చేసుకున్న తర్వాత నుంచి నేను ట్యాబ్లెట్స్తో వచ్చాను. సో ఎన్ని అనారోగ్య సమస్యలు ఉన్నా మీరు అన్నట్లే నేను ఫిజికల్లీ వీక్ కానీ మెంటల్లీ వీక్ కాదు. ఎందుకు మెంటల్లీ వీక్ కాదంటే నా ఫ్యామిలీ పరిస్థితుల్లో నన్ను వీక్ నుంచి నేను స్ట్రాంగ్ అయ్యేలాగా చేశాయి. ఆగనాట చిన్నగున్నప్పటి సందే ఒంట్ల పానం మంచిగా లేకుండుండేనాట. అయినా చదువు మీద ఉన్న కాయిస్తోని ఒకటే ఏడాదిలో 5 కొలువులు కొట్టింది అన్నట్టు. అంతేకాదు సివిల్స్ కొలువు కొట్టాలనేది చెల్లె కోరికాట. సంకల్పం గొప్పదైతే లక్ష్యం చాలా చిన్నగా అవుతుంది అని అంటుంటారు. 5 కొలువులు కొట్టినా నీకు సివిల్స్ ఉద్యోగం కొట్టుడు పెద్ద కష్టమేం కాదు చెల్లె. మంచిగా చదువు, సివిల్స్ లో కొలువు వచ్చినాక మళ్ళీ నీ వార్త మేమే రాస్తాం గానీ మా పటాస్ వార్తల తరపుకేంచి కూడా నీకు ఆల్ ది బెస్ట్.